హాయ్ హలో వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. నేను మీ ప్రియాంక. ఈరోజు మనం చేసుకోబోయేది చామగడ్డ ఫ్రై. దానికి ముందుగా చామగడ్డలు ఉడికించుకోవాలండి. ఉడికించుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి రౌండ్గా. ఇప్పుడు మనం ఇవి ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. చామగడ్డ ఫ్రై కదండి. ఆయిల్ వేడి పెట్టేసుకున్నాము. ఇదిగోండి ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు మనం చామగడ్డ ముక్కలు వేసుకుందామండి. మరి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇది ఫ్రై కావాలండి. ఇప్పుడు ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు మనం తీసేసుకుందాం. దీనిలోనే ఆయిల్లోంచి తీసేద్దాము. ఇదిగోండి ఇప్పుడు మనం మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకున్నామండి. ఇప్పుడు దీనిలో కాస్తంత ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం ఆవాలు వేసుకుందామండి. అలాగే జీలకర్ర, అలాగే కాస్తంత మినప్పప్పు. ఇవి కాస్త ఫ్రై కావాలండి. ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోతాయి. తర్వాత మనం ఇందాక వేపుకున్న చామగడ్డ ముక్కలు వేసుకుందామండి. అలాగే దీంట్లో సరిపడా కారం, అలాగే దీంట్లో కాస్తంత పసుపు, సరిపడా ఉప్పు, అలాగే దీంట్లో కొన్ని పుట్నాలు, కొద్దిగంత ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకున్నామండి. ఇది కూడా వేసుకోవాలండి మనం ఇప్పుడు దాంట్లో ఫ్రైలో వేసేసుకుందామండి. సరిపడా మనకి కర్రీకి సరిపడా వేసుకోవాలి, ఫ్రైకి ఇవి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఎంతో క్రంచీ అయినా చామగడ్డ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. ఊరికే తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.